పాపం ప్రభాస్ ఎంత ప్రయత్నించినా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా సహకరించాలి కదా. అప్పుడే ఆయన అనుకున్నది చేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితులు బాగా పగబట్టేశాయి. అందుకే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్టుగా మారిపోతుంది సిచ్యువేషన్. ఇంతకీ ఏ విషయంలో ప్రభాస్ ఇంతగా ఇబ్బంది పడుతున్నారు, అసలు ఏం జరుగుతోంది మీరు కూడా చూడండి. రాజాసాబ్ అయిపోయిన తర్వాత ప్రభాస్ ఓ మాట చెప్పారు. ఇకపై ఒకసారి ఒక సినిమా మాత్రమే ఒకేసారి 3-4 సినిమాలు చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతుంది అని. కానీ ఆయన చెప్పినంత ఈజీగా సిచ్యువేషన్స్ ఉండవు కదా. అందుకే కష్టమే అయినా ఇప్పుడు కూడా 3 సినిమాలు ఒకేసారి చేస్తున్నారు రెబల్ స్టార్. ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నప్పుడు వద్దన్నా ప్రభాస్ మళ్లీ సేమ్ కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్లిపోతున్నట్లే కనిపిస్తుంది. 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉన్న హను రాఘవపూడి ఫౌజీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 2026 లో పక్కానే అంటున్నారు కానీ నమ్మకంగా చెప్పట్లేదు. మరోవైపు కల్కి 2 స్పిరిట్ తో కలిసి ఫౌజీ చేస్తున్నారు ప్రభాస్. కల్కి 2 షూటింగ్ కూడా నడుస్తూనే ఉంది. కానీ వాళ్ళు కూడా డేట్ చెప్పట్లేదు. నాగ్ అశ్విన్ని అడిగితే అందరి డేట్స్ కుదరాలి, షూట్ అయిపోవాలి, అప్పుడు చేస్తాం, కంగారు లేదు అంటున్నారు. మరోవైపు స్పిరిట్ షూట్ కి సందీప్ పక్కా ప్లాన్ వేసుకున్నా మిగిలిన వాటి వల్ల ఈ స్కెడ్యూల్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. దాంతో స్పిరిట్ చెప్పినట్టుగా March 5, 2027 వచ్చేది అనుమానమే. ఫౌజీని ముందు 2026 దసరా అన్నారు. పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్ కి వెళ్లేలా కనిపిస్తుంది. మరోవైపు కల్కి 2 డేట్ పైన క్లారిటీ లేదు. చెప్పిన స్పిరిట్ ఏమో కన్ఫ్యూజన్ లో ఉంది. మొత్తానికి ప్రభాస్ తన వరకు ఎలాంటి శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నా సిచ్యువేషన్స్ కారణంగా తిప్పలు తప్పట్లేదు.